నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. 2 సమూయేలు 7వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 8 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. దావీదు కంటే ముందున్నవాడు సౌలు దేవుని కృపను కోల్పోయాడు. అతనికి నా కృపను దూరం చేశా, ఎందుకంటే అతని మనస్తత్వం నాకు నచ్చలేదు. అతని హృదయం నన్ను హత్తుకోలేదు. ఏదో పెదవులను బట్టి నన్ను గనపరిచాడు, కానీ అతని హృదయం నాకు దూరంగా ఉంది. చెప్పిన మాటల్లో కొన్నిటిలో అవిధయ్యాడు, అందుకే నాకు నచ్చలేదు. కానీ నీకు నీ కుమారునికి సౌలికి కృప దూరం చేసినట్టుగా నా కృప నీకు నీ కుమారుడికి నేను దూరం చేసేదే లేదు. నిత్యము నా కృప నీకు తోడే ఉంటుంది. ఎస్, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరుస్తా. నీ సింహాసనం నేను కాస్తా, నిన్ను నేను దాచుకుంటా. నా రెక్కల నీడన నీ కొడుకును కూడా నేను ఆ రీతిగా కాచుకుంటా. నేను అతని తండ్రినై ఉంటా, అతను నా కుమారుడై ఉంటాడని దేవుడు ఈ మాట దావీదుతో మాట్లాడారు. ఇలాంటి కృప, ఎడబాయిన కృప, శాశ్వతమైన కృప దేవుడు నీకు నాకు ఈ పరిచయంలోని ప్రతి బిడ్డకి అనుగ్రహించునుగాక. ఫ్రెండ్స్, ఒక మాట చెప్పనా? దేవుడు ఎడతెగని కృప ఇవ్వబట్టే సొలొమోను అంత జ్ఞానం, అంత దీవెన, యుద్ధాలు లేకుండా సమాధానం, ఏ శత్రు ఎవడు ఏం చేయలేకపోయాడు. సమృద్ధి వెనకాల సమృద్ధి, ఆశీర్వాదం వెనకాల ఆశీర్వాదం, దీవెన వెనకాల దీవెన వచ్చినాయి. కారణం దేవుడు అంతా కృప తెరిచాడు. ఎస్, నీకు ముందున్న వారికి నా కృప దూరం చేసేట్టు నీకు దూరం చేయను అన్నాడు. ఇదే వాగ్దానం ఈరోజు మన పట్ల నెరవేర్పు జరుగునుగాక, ఆరంభమగునుగాక. నీ సమస్యలు సాక్ష్యముగా, నీ దరిద్రం ఐశ్వర్యంగా, నీ వ్యాధి ఆరోగ్యంగా మారునుగాక. దేవుడు అద్భుత రీతిలో సొలొమోనుని కృపయించినట్టుగా మనకి ఈ పరిచర్యకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎస్, అట్టి కృప దొరికిందా బిడ్డ? ఇక చెప్పలేం. లెక్కలేని ఆశీర్వాదాలే, దీవెనలే, సమాధానమే. ఏ శత్రువుని ముందు నిలబడలేడు. దేవుడి శత్రువులను తొలగి చేస్తాడు. జయము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరాలు చేసేవాడు స్తుతులు. ఈరోజు ఈ ప్రార్థనలోకి ప్రతి బిడ్డను దర్శించండి. నీ కృప వెంబడి కృపనివ్వండి. నాయనా, సౌలుకి కృప దూరం చేశావు, కానీ దావీదుకి సొలొమోనుని కృప దూరం చేయలేదు. ఎడబాయిన కృప, విడువని కృప, నిత్య కృపనిచ్చావు. సమృద్ధిగా దీవించావు, హెచ్చించావు. ప్రతి ఆపదలో సమస్యలను తప్పించావు, శత్రువుని అణిచివేశావు. అయ్యా, అట్టి సమాధానం, అట్టి దీవెన, అట్టి ఐశ్వర్యం, అట్టి జ్ఞానం మీరు మాకు దయచేయండి. కేజీ టు పీజీ బిడ్డలు కొంతమంది ఎగ్జామ్స్ వస్తున్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్. తోడేయండి, మీరు చూపెట్టి రాయించండి. అయ్యా, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాడు తోడేయండి, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అద్భుతతలు కృప పొందాలి, దీవించబడాలి, జయమును చూడాలి. సహాయం చేయండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. అయ్యా, ప్రమోషన్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. భీమన్ గారికి అక్కడి నుంచి, వైజాగ్ నుంచి ప్రభు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ రావాలి. ఏసునామములో చైర్మన్ వాళ్ళందరూ కూడా నేను యాక్సెప్ట్ చేయను గాక. కృప తిరిగి దివ్య యొక్క సీటు విషయాలు కూడా మిరాకిల్ చేయండి. ఇంకెవరు సమస్యలు విడిపించండి. ఎవరు వ్యాధిస్తున్న వారు స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, మీరు గద్దిని స్వస్థపరచండి. సొలొమోనుకి ఇచ్చిన కృప మాకు ఈ పరిచయం సకల బిడ్డలకు ఇవ్వండి. నేను ఆ రెంట్ ఎంత ఎక్కువ, వాటిని పే చేయడానికి కావాల్సిన కృప, డోర్స్ ఓపెన్ చేయండి, మార్గాలు సరళం చేయండి. అన్ని విషయాలని దీవెన మాకు దయచేయమని, అన్ని విషయాన్ని ఆశీర్వాదం దయచేసి బిజినెస్ పీపుల్ దీవించండి. పెళ్లి కారణం పెళ్ళి అవ్వాలి, గర్భాలను బిడ్డలు గర్భాలు పొందాలా, గర్భిణీ స్త్రీలు క్షేమంగా సుప్రసాలు పొందాలా, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని, పెద్దల్ని అందరూ దీవించండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరిగిన బిడ్డలను కూడా దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమంతో నింపి మహిమ చెందమని, సమాధానంతో నింపి ఈరోజంతా గొప్ప జయాన్ని ఇవ్వండి. అయ్యా, ప్రయాణాల్లో అన్నిట్లో తోడేయండి, జాబ్స్లో అన్నిట్లో తోడేయండి, గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మనకి ఇచ్చిన కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.